లహరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కాశీ సమారాధన ఒక కుటుంబ కథ. సాయంత్రం వేళ ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపం వెలిగింది. ఆ ఇంటి ఆవరణలో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తోంది. కొత్తగా రంగవల్లులు వేసి మామిడి తోరణాలు కట్టారు. వంటింట్లో పులిహోర వాసన, పాయసం పరిమళం మొత్తం ఇంటిని నింపేశాయి. చిన్న మనవడు చరణ్ ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మమ్మ, ఇవాళ ఇంట్లో ఏదైనా పండుగ? లతగారు చిరునవ్వు నవ్వారు. పండుగ కంటే పెద్దది బాబు, ఇవాళ మన ఇంట్లో కాశీ సమారాధన. కాశీ సమారాధన? అదేంటమ్మమ్మ అని చిన్న మనవరాలు హారిక కూడా దగ్గరికి వచ్చింది. లతగారు మెల్లగా కుర్చీలో కూర్చున్నారు. అందరూ ఆమె చుట్టూ చేరారు. మనిషి జీవితంలో కొన్ని యాత్రలు శరీరానికి కాదు, మనసుకు జరుగుతాయి. అలాంటి పవిత్రమైన యాత్రే కాశీయాత్ర అని లతగారు ప్రారంభించారు. నేను మీ తాతయ్య కలిసి ఈసారి వారణాసికి వెళ్ళాం. అక్కడ కాశీ విశ్వనాథ ఆలయంలో శివయ్య దర్శనం చేసుకున్నాం. ఉదయం గంగాహారతి చూసాం. గంగానది దగ్గర నిలబడితే మనసులోని భారమంతా పోయినట్లు అనిపించింది. చరణ్ కళ్ళలో ఆసక్తి పెరిగింది. అమ్మమ్మ, అక్కడ అంత ప్రత్యేకత ఏముంది? కాశీ అంటే కేవలం ఒక ఊరు కాదు బాబు, అది భక్తి, సంస్కృతి, విశ్వాసాల నిలయం. అక్కడ ప్రతి వీధి ఒక కథ చెబుతుంది. ప్రతి గంట ధ్వని మనసును శాంతింపజేస్తుంది. లతగారు కాసేపు ఆగి నీళ్లు తాగారు. కానీ యాత్ర చేసి వచ్చాక ఆ పుణ్యాన్ని మనకే పరిమితం చేయకూడదని పెద్దలు చెప్పారు. అందుకే కాశీ సమారాధన చేస్తారు. అంటే అంది హారిక అర్థం కానట్టుగా. అంటే దేవుడికి కృతజ్ఞత చెప్పడం, పేదవారికి అన్నం పెట్టడం, బంధువుల్ని పిలిచి ఆశీర్వాదాలు పంచుకోవడం, మన యాత్ర ఫలితాన్ని అందరితో పంచుకోవడం అన్నమాట అన్నారు లతగారు. ఇంతలో వంటింట్లో నుంచి సుమతి అత్తయ్య వచ్చింది. అక్క, బ్రాహ్మణులు వచ్చారు, పూజ మొదలు పెట్టమంటున్నారు. లతగారు లేచారు. పూజా మందిరంలో గంగాజలం, పసుపు, కుంకుమ, కాశీ నుంచి తెచ్చిన చిన్న రుద్రాక్షమాల అందంగా అమర్చారు. పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. ఓం నమ శివాయ. ఆ శబ్దం ఇల్లంతా మార్మోగింది. లతగారు చేతులు జోడించి నిశ్శబ్దంగా ప్రార్థించారు. మా కుటుంబం సుఖంగా ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. పూజ పూర్తయ్యాక అన్నదానం ప్రారంభమైంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమగా భోజనం వడ్డించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఆనందంగా కూర్చున్నారు. చరణ్ మెల్లగా అమ్మమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, అమ్మమ్మ, దేవుడికి పూజ చేయడమే పెద్ద పుణ్యమా? లతగారు అతని తల నెమ్మదిగా నిమిరారు. కాదు బాబు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అలసిపోయిన వారికి ఆదరణ ఇవ్వడం, మన సంతోషాన్ని పంచుకోవడం, అదే నిజమైన పుణ్యం. ఆ రాత్రి ఇంటి మేడ మీద చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చరణ్ ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, అమ్మమ్మ, నేను కూడా పెద్దయ్యాక కాశీకి వెళ్తా, కానీ అంతేకాదు, వచ్చాక అందరికీ భోజనం కూడా పెడతా. లతగారి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. అదే కాశీ సమారాధన అసలు అర్థం బాబు. యాత్ర దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది, సమారాధన మనుషులను దగ్గరకు తీసుకువస్తుంది. ఇదండి కాశీ సమారాధన యొక్క వైశిష్యం.